సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీమ్ అండ్ సూర్య. ఈ రోజు అయితే మనం చూసారు కదా హీరో శశి గారు కార్ కి అయితే రివ్యూ ఇద్దామని వచ్చాం అనమాట. మన కుర్రాడు కొత్త కార్ కొన్నాడు. ఇప్పుడు కార్ అంతా చూపిస్తాం మీకు, చూడండి రండి. అయితే సో ఇప్పుడైతే మనం కార్ లో ఉన్న ఫుల్ డీటెయిల్స్ మొత్తం అన్ని చూసేద్దాం విత్ పర్మిషన్ ఆఫ్ శశి అనమాట. శశి మీరు కొంచెం పర్మిషన్ అయితే మీ కార్ లో అన్ని చూసుకుంటాం, రివ్యూ చేద్దాం. మీకు ఓకే కదా? హ్యాపీ బర్త్డే. సో ఇప్పుడైతే మనం స్విఫ్ట్ ఇది డిజైర్ ZXi మోడల్ అనమాట. సో మనం దీన్ని ఫ్యూచర్స్ ఏంటి, దీనికి పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, మొత్తం అన్ని ఒకసారి అయితే మాట్లాడుకుందాం మన స్టైల్లో, మన టీమ్ సూర్య స్టైల్ అయితే మాట్లాడుకుందాం. అందరికి రివ్యూలు ఇచ్చేలా కాకుండా కొంచెం కొత్తగా వెరైటీగా ట్రై చేద్దాం. మనం ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. అయితే స్విఫ్ట్ డిజైర్ ఇది ZXi మోడల్ అనమాట. మామూలుగా మనకి 4 వేరియంట్స్ అయితే వస్తుంది కారు. LXi, LXi ప్లస్, ZXi, ZXi ప్లస్. అండ్ ZXi ప్లస్ లో ఏంటంటే ZXi ప్లస్ 2 కలర్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. లైక్ 2 కలర్ ఆప్షన్స్ అంటే మనకి టాప్ పంగా ఒక కలర్ వస్తుంది బ్లాక్, అండ్ ఈ కింద ఏవైతే ఉన్నాయి వైట్, బ్లూ, రెడ్, ఈ కలర్ ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. సో మన దగ్గర ఉంది అయితే ఇప్పుడు ZXi, దీని తర్వాత ఇంకా ZXi ప్లస్ ఉంది. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఈ ఫ్రంట్ ఇవన్నీ అయితే చెక్ చేసుకుంటూ వెళ్దాం మన స్టార్టింగ్. సో ఫ్రంట్ విషయానికి వస్తే కారు మామూలుగా ఎప్పుడు వచ్చే స్విఫ్ట్ డిజైరే కొంచెం చేంజ్ అయింది అనమాట. ఆ డిజైర్ కి ఈ డిజైర్ కి చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి, మరీ అంత పెద్దవేం కాకుండా చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి. ఈ ఫాగ్ లైట్స్ వచ్చేసి హాలోజన్ ఫాగ్ లైట్స్, అండ్ అలాగే ఇవి కూడా హాలోజనే. మామూలుగా అయితే ఇది ZXi ప్లస్ లో అయితే మనకి LED వచ్చాయి, బట్ ZXi లో మాత్రం ఇవి హాలోజన్ వచ్చాయి అనమాట. అండ్ అలాగే ఇంకా ఫ్రంట్ ఇది బోనెట్, ఇవి నెక్స్ట్ సిగ్నల్ లైట్స్ కూడా ఇక్కడే ఇచ్చారనమాట. మనకి ఇక్కడ సిగ్నల్ లైట్స్ ఇచ్చారు ఈ రెండింటి దగ్గర. సో మన టైర్ వచ్చేసి 15 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. సో ఇక్కడ చూడండి, ట్యూబ్లెస్ 185/65 ఆర్ 15. సో 15 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ అనమాట ఇవి వచ్చేసి. టైర్స్ అయితే అయిపోయింది. అలాగే ఇలా బ్యాక్ వస్తే మన కార్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసారా, ఇది చాలా పెద్దగా ఇచ్చారు. అంటే 155 mm అయితే మన గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వచ్చిందనమాట. ఈ మధ్యలో కొంచెం ఈ టైప్ మోడల్ కార్స్ లో ఏమన్నా చూసుకున్నా సరే ఇంత గ్రౌండ్ క్లియరెన్స్ కాకుండా కొంచెం కిందకి అయితే వచ్చేవి. ఇది 150 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వచ్చింది. అంటే మీకు ఎంత పెద్ద స్పీడ్ బ్రేకర్ ఉన్నా సరే టచ్ అవ్వకుండా అయితే చాలా స్మూత్ గా అయితే కార్ అనేది వెళ్తుంది, టచ్ అవ్వకుండా స్పీడ్ బ్రేకర్ కి. టైర్స్ అయిపోయి, గ్రౌండ్ క్లియరెన్స్ అయిపోయింది. ఇంకా డోర్స్ విషయానికి వస్తే డోర్స్ వచ్చేసి మనకు ఒకప్పుడు లాక్ తో ఓపెన్ చేసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు మనకి అంతా రిమోట్ కంట్రోల్ వస్తుంది అనమాట. సో ఇది కూడా రిమోట్ కంట్రోల్, జస్ట్ 1 ప్రెస్ బటన్ తో మనకు డోర్స్ అయితే అన్లాక్ అవుతాయి. ఇలా నొక్కగానే అన్లాక్ అవుతుంది, సౌండ్ వస్తుంది, సిగ్నల్ లైట్స్ అనేవి ఒకసారి ఆన్ అవుతుంది. ఇలాగ ఓపెన్ చేయడానికి ఈజీగా ఓపెన్ అయిపోద్ది అనమాట. అండ్ అలాగే డోర్స్ కూడా 90 degrees ఓపెన్ అవుతుంది అనమాట, ఫుల్ వైడ్. అప్పుడు కార్స్ ఎలాగుండేవి అంటే కొన్ని కార్స్ కి ఇంతవరకు ఓపెన్ అవుతుంది, ఒక మనిషి దిగడానికి ఎక్కడానికి కూడా చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేలాగా ఉంటది. కానీ ఇప్పుడు వచ్చే కార్స్ అన్ని కూడా ఇలాగా 90 degrees ఓపెన్ అవడం వల్ల ఏంటంటే ఎంత పెద్ద మనిషి అయినా సరే ఇలాగా ఫ్రీగా కూర్చోగలడు అనమాట. చాలా ఫ్రీగా కూర్చొని డ్రైవ్ చేసుకోవడానికి కంఫర్టబుల్, అది అంత బాగుంటది. ఇంకా లోపలైతే మనం మొత్తం బయట అంతా అయిపోయిన తర్వాత లోపలైతే చూసుకోవచ్చు. అండ్ అలాగే ఫ్రంటే కాకుండా మనకి బ్యాక్ కూడా, ఫ్రంటే కాకుండా మనకి బ్యాక్ కూడా వైడ్ గా ఓపెన్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఫ్రంట్ మనకి ఎంత అయితే ఓపెన్ అయిందో బ్యాక్ కూడా కొంచెం వైడ్ గానే ఓపెన్ అవుతాయి అనమాట. ఎంత మనిషి అయినా సరే వెళ్ళి ఈజీగా ఎక్కి కూర్చోచ్చేలాగా, ఇలా ఈజీగా ఎక్కి కూర్చోలేంతలాగా మనకి కార్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట, డోర్స్ కూడా. అండ్ అలాగే ఇంకా డోర్స్ క్లోజ్ చేసి మనం బ్యాక్ విషయానికి వస్తే మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా అలాగే ఫ్రంట్ 2 టైర్స్ వస్తే మనకి కార్ కి డిస్క్ బ్రేక్ సిస్టమ్ ఉంటది. అండ్ అలాగే బ్యాక్ టైర్స్ కి వచ్చేసి డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటది అనమాట. అండ్ అలాగే దీనికి ఇంకా ఎలక్ట్రిక్ బ్రేకింగ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటది అనమాట ఈ కార్స్ కి అయితే మాత్రం. సో ఇంకా మనం టైర్స్ గురించి అయిపోయింది, గ్రౌండ్ క్లియరెన్స్ గురించి అయింది. ఈ కారు విడ్త్ చూసుకుంటే, కార్ విడ్త్ వచ్చేసి 12 feet 7 inches. కార్ విడ్త్ వచ్చేసి చాలా కొంచెం లెంతీగా ఉంటది అనమాట కారు, 12 feet 7 inches. అండ్ అలాగే హైట్ వచ్చేసి 5 feet ఉంటది. అంటే మామూలుగా ఒక కొంచెం హైటబుల్ పర్సన్ అయినా సరే ఈజీగా కార్ లో కూర్చొని ట్రావెల్ చేయగలరు. మరీ హైట్ అయితే కొంచెం తగిలే ఇబ్బంది ఉంటది, కానీ ఒక నార్మల్ హైట్ 6 feet 5.8 6 వరకు చాలా ఈజీగా హ్యాపీగా కార్ లో కూర్చొని అయితే ట్రావెల్ చేసుకోగలరు అనమాట. అండ్ అలాగే మనం బ్యాక్ విషయానికి వస్తే, బ్యాక్ లైట్స్ వచ్చేసి ఇవన్నీ కూడా హాలోజన్ ఇచ్చాడు అనమాట. ఇవేవి ఎల్ఈడి లైట్స్ అలాంటివి ఏమి ఇవ్వలేదు, మొత్తం హాలోజన్ లైట్స్ ఇచ్చాడు బ్యాక్ లైట్స్ అని. సో మనకి ఈ బూట్ ఓపెన్ అవడానికి కూడా మనకి రిమోట్ లోనే బటన్ ఉంటది అనమాట. సో ఇక్కడ ఈ బటన్ అయితే మనం
లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని ఆటోమేటిక్ గా అది ఓపెన్ అవుతుంది అనమాట. సో మనకి ఇది చూడండి, లోపల మనకి బూట్ స్పేస్ ఎంత ఉందంటే 126 లీటర్స్ వరకు బూట్ స్పేస్ ఉంటది. అంటే ఒక మనిషిని కంఫర్టబుల్ గా కాకుండా కొంచెం అన్కంఫర్టబుల్ గా కొంచెం ముడుచుకొని పడుకుంటే ఒక మనిషి సరిపోతారు అనమాట ఈ ప్లేస్ లో. ఇలాగా అంటే దగ్గర ఒక ఫ్యామిలీకి సరిపడా లగేజ్ మొత్తాన్ని మనం ఇందులో పెట్టుకోవచ్చు, అంత బూట్ స్పేస్ ఎంత ఉంది. అండ్ మాక్సిమం స్విఫ్ట్ కార్స్ అన్నిటికీ స్విఫ్ట్ కి మాక్సిమం ఇలాంటి బూట్ స్పేస్ ఇస్తాడనమాట. ఎందుకంటే ఇది ఫ్యామిలీ ఫ్రెండ్లీ కార్స్ అన్నమాట ఇవన్నీ. చాలా స్విఫ్ట్ కార్స్ మెయిన్ గా అందరూ ఇష్టపడడానికి రీజన్ ఏంటంటే ఫ్యామిలీ ఫ్రెండ్లీ కార్స్ అన్నమాట ఇవి. దీనికి రీసేల్ వాల్యూ కానీ అండ్ అలాగే మార్కెట్ లో దీనికి మంచి నేమ్ అయితే ఉందన్నమాట. సుజుకా కార్ అనగానే ఒక బ్రాండ్ అన్నమాట ఇది. సో దీనికి రీసేల్ వాల్యూ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ అలాగే ఇంక బ్యాక్ వస్తే మనకి ఇక్కడ 4 సెన్సార్స్ అయితే ఇచ్చారనమాట కార్ మొత్తానికి. అండ్ అలాగే మన స్విఫ్ట్ లో ఒకప్పుడు పెట్రోల్ వేరియంట్, డీజిల్ వేరియంట్ ఉండేది అనమాట. సో అందువల్ల మనకి ఇక్కడ ఏంటంటే డిజైర్ పక్కన ZXY నెక్స్ట్ ఇలా నేమ్స్ అవి ఉండేవి. కానీ ఇప్పుడు ఓన్లీ పెట్రోల్ వేరియంటే దించడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ డిజైర్ తప్ప ఇంకా దీని పక్కన ఎలాంటి నేమ్స్ లేవు. సో మనకి బ్యాక్ సుజుకి లోగో, డిజైర్ బ్రాండ్ నేమ్ వస్తుంది అనమాట. అంతే, ఇంకా బ్యాక్ వరకు చూసుకుంటే ఇంకా మనం ఇప్పుడు మొత్తం బ్యాక్ అయిపోయింది. అండ్ అలాగే మెయిన్ థింగ్ వచ్చేసి ఇది యాంటీనా దీనికి మనకి పాత మోడల్ యాంటీనా ఇచ్చారనమాట. సో అండ్ అలాగే కొన్ని కార్స్ కి ఏంటంటే కొత్త మోడల్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీనాస్ ఉన్నాయి. ఇది మాత్రం పాత మోడల్ కొంచెం కనబడడానికి కూడా చాలా క్యూట్ గా కనబడదు అనమాట పాత మోడల్ యాంటీనా అయితే. అండ్ అలాగే ఇలా ముందుకు వస్తే ఇదే స్విఫ్ట్ దీని ముందు జనరేషన్ లో ఏం చేశారంటే ఇక్కడున్న హ్యాండిల్స్ ఇక్కడ పెట్టారు. సో దాని వల్ల ఏంటంటే కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉండేది తీసుకోవడానికి. ఇక్కడ నుంచి తీసుకోవడం అంటే కొంచెం కష్టంగా ఉండేది. సో దానికోసం మళ్ళీ ఇక్కడున్న ఇవి ఏదైతే ఉన్నాయో అట్లా మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడ నుంచే తీసుకునేలాగా పెట్టారు అనమాట. సో ఇది ఒకటి నాకు బాగా నచ్చింది. నాకైతే ఓవరాల్ ఇది బాగా నచ్చింది. అండ్ అలాగే ఇప్పుడు మనం అవుటర్ అంతా బాగానే చూసాం. సో ఇప్పుడు లోపల మనకున్న ఫ్యూచర్స్ ఏంటి, దాని పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేది మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం లోపలికి అయితే వెళ్ళిపోయి. సో ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి. సో ఇప్పుడు మనం అయితే లోపల ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాం అనమాట. సో ఇప్పటి వరకు బయట నుంచి చెక్ చేసాం కదా, ఇప్పుడు లోపల రివ్యూ అనేది ఇద్దాం మనం అయితే. సో మామూలుగా ఇలా ఎక్కడానికి అయితే కార్ చాలా కంఫర్టబుల్ గా ఉంటది ఒక మనిషికి అయితే. సో మనం ఇప్పుడైతే లోపల కార్ ఇంటీరియర్ లో ఉన్నాము. సో మనం ఇంటీరియర్ వైజ్ గా చూసుకుంటే కార్ వచ్చేసి మొత్తం ఇదంతా ప్లాస్టిక్ అన్నమాట. మీరు ఎక్కడైనా చూడండి ఇది ప్లాస్టిక్. స్విఫ్ట్ కార్స్ లో మెయిన్ నెగిటివ్ ఏదైనా ఉందంటే ఇది ఒకటే, ప్లాస్టిక్ ఉంటది అనమాట ఇది మెయిన్ వచ్చేసి. సో దీని వల్ల ప్రాబ్లం ఏంటంటే ఈజీగా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ప్లాస్టిక్. అండ్ అలాగే ఇదంతా వచ్చేసి గ్లాసీ ఫినిష్. మీరు చూడండి ఒకసారి, ఇదంతా గ్లాసీ ఫినిష్. ఇదొకటి గ్లాసీ ఫినిష్. ఈ సర్కిల్ అంతా స్టీరింగ్ అంతా బానే ఉంది, కానీ మెయిన్ ఈ పార్ట్ కూడా గ్లాసీ ఫినిష్ వచ్చింది అనమాట. ఇదొకటి. నెక్స్ట్ ఇది చూసారా, మొత్తం ఈ బిట్స్ ఇవంతా గ్లాసీ ఫినిష్ లో వచ్చింది. దీని వల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈజీగా గీతలు పడిపోతాయి. మీరు ఒకవేళ ఎప్పుడైనా పీపీఎఫ్ వేయించుకున్నా సరే వీటికి కూడా మీరు పీపీఎఫ్ అనేది వేయించుకోవాలి. అప్పుడు ఏంటంటే మీరు గీతలు పడకుండా కారు చాలా నీట్ గా కనబడుతుంది అనమాట చూడడానికి కూడా. అండ్ అలాగే దీని సీటింగ్స్ వచ్చేసి ఈ సీట్స్ లెదర్ కాదు, క్లాతే, బట్ ఏంటంటే కుషనింగ్ చాలా బాగుంది అనమాట ఈ సీటింగ్స్ అవి. నెక్స్ట్ దీని హైట్ ఒకసారి చూసుకోండి. ఫ్రంట్ మినిమం నేను సీట్ చాలా హైట్ లో పెట్టుకున్నాను, దీనికి ఇంకా తగ్గించుకోవడానికి వరకు ఉన్నదన్నమాట. ఏదైతే రూఫ్ ఉందో రూఫ్ కూడా చాలా నీట్ గా స్మూత్ గా మొత్తం ఇంకా ఏ డిజైన్స్ అలాంటివి ఏం లేకుండా నీట్ గా రూఫ్ అయితే ఉంది. మనకి ఇక్కడ ఒక లైట్ అయితే ఇచ్చారు బ్యాక్ వెళ్ళడానికి. అండ్ అలాగే మనకి ఇక్కడ ఒక లైట్ అయితే ఉందన్నమాట. అండ్ అలాగే మిర్రర్ కూడా మనకి ఇలాగ టూ టైప్స్ గా పెట్టుకోవచ్చు. మిర్రర్ కూడా ఇలా పైకి ఒకటి పెట్టుకోవచ్చు. అండ్ నైట్ టైం మనకి కొన్ని లైటింగ్స్ అవి వచ్చినప్పుడు మనం జస్ట్ ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట బ్యాక్ సైడ్ కి ఇలాగా. అండ్ అలాగే ఇంకా మనకి ఏసీ అవి ఏమొచ్చి ఇక్కడ 2 ఏసీలు ఇచ్చాడు. ఇక్కడ ప్యాసింజర్ ఫ్రంట్ సీట్ పక్కన ఒక ఏసీ ఇచ్చాడు. అండ్ అలాగే డ్రైవర్ సీట్ పక్కన ఒక ఏసీ ఇచ్చాడు. అండ్ అలాగే మనకి బ్యాక్ కూడా ఇక్కడ ఏసీ అయితే ఉంటది అనమాట. బ్యాక్ ప్యాసింజర్స్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూర్చోడానికి అయితే ఏసీ ఇక్కడ ఒకటి ఉంటది. అండ్ అలాగే మనకి ఇక్కడ ఒక గేర్, అండ్ అలాగే ఇక్కడ ఒక ప్లేస్ అయితే ఉందన్నమాట. నార్మల్ గా కీస్ పెట్టుకోవడానికి, మొబైల్ పెట్టుకోవడానికి, మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి యూఎస్బి ఆక్స్ ఒకటి, 120 వాట్స్ ఛార్జింగ్ పాయింట్ ఒకటి. అండ్ అలాగే బ్యాక్ నుంచి కూర్చున్న వాళ్ళు కూడా 120 వాట్స్ 12 వాట్స్ ఛార్జింగ్ పాయింట్ ఒకటి ఉంది. అండ్ అలాగే మెయిన్ ఈ గేర్ కూడా గ్లాసీ ఫినిష్ వచ్చింది ఇది. అండ్ అలాగే హ్యాండ్ బ్రేక్ కూడా ఈ మధ్య కార్స్ లో చాలా మిస్ అవుతున్నాం హ్యాండ్ బ్రేక్స్, బట్ ఇది మాత్రం చాలా బాగుంది అనమాట. హ్యాండ్ బ్రేక్ దిగానే కార్ మూవ్ అయిపోతుంది, బట్ హ్యాండ్ బ్రేక్ ఇది చాలా బాగుంది. అంటే పట్టుకోవడానికి కూడా చాలా స్మూత్ గా గ్రిప్పింగ్ గా ఉందన్నమాట హ్యాండ్ బ్రేక్ కూడా.
అండ్ అలాగే సీట్ బెల్ట్స్ ఇద్దరికి. అండ్ అలాగే మనకి ఇందులో 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అనమాట. ఒకటి కో ప్యాసింజర్ కి, అంటే ఎవరైతే డ్రైవర్ కూర్చున్నారో డ్రైవర్ దగ్గర ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటది. అండ్ అలాగే డ్రైవర్ సీట్ పక్కన ఒక ఎయిర్ బ్యాగ్ అనేది ఉంటది అనమాట. అండ్ అలాగే మనకి ఇవి చూసుకుంటే ఇది నార్మల్ గా ఉంది, దీనికి మిర్రర్ గానీ లైట్ గానీ ఏం లేదు. అండ్ అలాగే దీనికి కూడా మిర్రర్ ఉంది, బట్ లైట్ అనేది ఇవ్వలేదు అనమాట. సో మనకి వీటిలో ఏంటంటే ఇవి ఇలాగ ఓపెన్ చేసుకుని సన్ వచ్చినప్పుడు మనం ఇలా పక్క సైడ్ పెట్టుకోవచ్చు. ఇంక ఇవి లాగితే వస్తాయి, బట్ ఇంకా ఇది కొంచెం కవర్స్ అవి ఇంకెళ్ళేది కొత్త కారు, సో దానివల్ల ఇంకా తీయట్లేదు అనమాట. అండ్ అలాగే వీటికి కూడా ఇది ఇలాగా ఓపెన్ చేసుకుని ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ముందు ఒకసారి మనం మళ్ళీ ఒకసారి బ్యాక్ సీటింగ్ అది ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి బ్యాక్ సీటింగ్. సో ఇంకా బ్యాక్ సీటింగ్ వస్తే మనం ఇప్పటివరకు ఫ్రంట్ గురించి మాట్లాడుకున్నాం. బ్యాక్ కూడా ఈ హైట్ అనేది ఓకే, నేను దగ్గర 5.9 ఇంచెస్, అంటే దగ్గర 6 ఉన్నాను. నాకైతే ఎటువంటి స్పేస్ లో కొంచెం కుదుపులే ఉన్నాయి, ఇలా కదిలినప్పుడు కొంచెం తగలొచ్చేమో, అంత మరీ అంత ఏం లేదు, బట్ సరిపోద్ది. ఒక 6 ఇంచెస్ పర్సన్, 6 ఫీట్ ఉన్న పర్సన్ కూర్చుంటే ఈజీగా సరిపోద్ది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా హైట్ అదిని. అండ్ అలాగే సీటింగ్ కూడా, బ్యాక్ సీటింగ్ కూడా చాలా కంఫర్టబుల్ గా పెట్టారు అనమాట సీటింగ్స్ అవి. అండ్ అలాగే సీట్ బెల్ట్స్, ఇద్దరు మనుషులకి ఇలాగ సీట్ బెల్ట్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ అలాగే ఇక్కడ ఆర్మ్ రెస్ట్ అనమాట. ఆర్మ్ రెస్ట్ పెట్టుకొని ఇక్కడ ఏమన్నా డ్రింక్స్ ఏమన్నా పెట్టుకోవడానికి అయితే అవుతుంది అనమాట. క్లోజ్ చేసుకుంటే మనం ముగ్గురు కూర్చోవచ్చు ఈ సీట్ లో. బ్యాక్ సైడ్ ముగ్గురు కూర్చోవచ్చు కంఫర్టబుల్ గా. కొంచెం పర్సనాలిటీ పెద్దగా ఉన్నా సరే ముగ్గురు అయితే సరిపోతారు. ఇద్దరు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా నీట్ గా ఇంకా ఫుల్ గా ఇలా కూర్చొని ఉండొచ్చు అనమాట. ఇద్దరు కూర్చొని, అండ్ అలాగే ఇక్కడ ఆర్మ్ రెస్ట్ తీసుకొని ఏమన్నా వాటర్ బాటిల్స్ కానీ ఏమన్నా కోక్ టిన్స్ కానీ ఇవన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇదైతే నాకు బాగుంది. మనకి హెడ్ రెస్ట్ వచ్చేసి ఇవి సైజ్ పెంచుకోవచ్చు, దించుకోవచ్చు, అండ్ అలాగే పెంచుకోవచ్చు అనమాట. అదంతా మనకి ఇక్కడ బటన్ ఉంటుంది, అందరికీ తెలిసిందే. ఇది కూడా సేమ్ అలాగే మనకు కావాలనుకుంటే పెంచుకోవచ్చు, అవసరం లేదంటే తగ్గించేసుకోవచ్చు, ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా ఏదైనా సరే. అండ్ అలాగే ఇవి సీట్స్ కూడా చాలా స్మూత్ గా ఉన్నాయి, నాకైతే చాలా బాగా నచ్చింది. కుషనింగ్ కదా, చాలా సాఫ్ట్ గా మెత్తగా అయితే ఉన్నాయి అనమాట. డోర్స్, విండోస్ సెక్షన్ కి వస్తే ఏ డోర్ కి దానిదే విండోస్ అయితే మనకి ఇక్కడే ఉంటాయి అనమాట. సో అప్పుడు ఇలా తిప్పుకునేలా ఉండేవి, ఇప్పుడు అన్ని మ్యాక్సిమం అన్ని ఇలాగా ఆటోమేటిక్ గానే బటన్ ప్రెస్ చేసి దిగిపోద్ది, అలాగే బటన్ ప్రెస్ చేస్తే పైకి వెళ్ళిపోద్ది అనమాట. అండ్ ఈ కార్లో ఏంటంటే మెయిన్ ఏదైతే ఫ్రంట్ ఉందో దానికి మాత్రమే ఆటోమేటిక్ ఇచ్చారనమాట. మిగిలినవన్నీ మనం ఇలా ప్రెస్ చేసుకొని పట్టుకోవాలి, అండ్ అలాగే ఇలా పైకి లేకుతున్నప్పుడు కూడా పైకి పట్టుకోవాలి, అప్పుడే అవి అవుతుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ 1 లీటర్ వరకు వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ అలాగే దట్ సైడ్, ఈ సైడ్ పెట్టుకోవచ్చు, ఆ సైడ్ పెట్టుకోవచ్చు, ఫ్రంట్ పెట్టుకోవచ్చు, ఫ్రంట్ బోత్ సైడ్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం సీటింగ్స్ అయిపోయింది, హైట్ చెకింగ్ అంతా అయిపోయింది, అంతా బానే ఉంది. ఒకసారి కారు ఎలాగుంది, ఎలాగెళ్తుంది, స్మూత్ కండిషన్ అది ఎలా ఉంది, మొత్తం ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు మనం. ఓకే, మామూలుగా కార్ అయితే బానే ఉంది, మొత్తం అంతా చెక్ చేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి ఈ కార్ అది ఎలా మూవ్ అవుద్ది ఫస్ట్ ఇవన్నీ చూసుకోవచ్చు. అండ్ అలాగే మనకి రిమోట్ లో బానెట్ ఓపెన్ చేయడానికి బటన్ ఇచ్చినా సరే మనకి ఇక్కడ కూడా ఒక బటన్ ఉంటది అనమాట. మనం ఇదైతే ఇది పైకి ఇలా లాగామనుకోండి వెనకాల బానెట్ ఓపెన్ అవుద్ది. అండ్ అలాగే మనకి ఇది లాగితే పెట్రోల్ ఓపెన్ అవుద్ది అనమాట. అది చూపించి ఇక్కడ నేను బటన్ అయితే ఇలాగంటే అక్కడ మనకి పెట్రోల్ ట్యాంక్ అయితే ఓపెన్ అవుద్ది అనమాట. లెగ్ స్పేస్ అది చాలా బాగుంది, స్మూత్, మొత్తం అంతా సరిపోయేలాగా. మనకు ఒకవేళ సీటింగ్స్ కావాలి, నాకు ఈ హైట్ చాలలేదు, నేను హైట్ పెంచుకోవాలి లేదా హైట్ తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే మనం ఇలాగా కిందకనే కొద్దీ మన హైట్ తగ్గుతుంది అనమాట. ఇలా కిందకనే కొద్దీ, ఇలా దించుకునే కొద్దీ మనకి హైట్ తగ్గుతుంది. అలాగే మనకి పైకి కావాలనుకుంటే ఇది ఇలా పైకి అనే కొద్దీ మనకి హైట్ ఇంక్రీజ్ అవుద్ది, నేను హైట్ పెరగడానికి అవుతుంది అనమాట. ఇలా పెంచుకునేది ఇలా దించే కొద్దీ హైట్ ఇంక్రీజ్ అవుద్ది. అండ్ అలాగే ఇదైతే ఉందో ఇది ఇలా ముందుకు పడడానికి, మనకి కొంతమంది ఇలా బ్యాక్ ఇలా పడుకోవాలనుకుంటే ఇది మనం ఇది ఏదైతే ఉందో దీన్ని ప్రెస్ చేసి ఇలా బ్యాక్ పడుకోవచ్చు, లేదు మళ్ళీ నార్మల్ పొజిషన్ వచ్చేయాలంటే ఇది ఇలా లెగిస్తే ఆటోమేటిక్ గా అదే వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేనైతే ఇంతవరకు పెట్టుకొని నాకు స్టీరింగ్ అయితే ఇలా పెట్టుకున్నాను. అండ్ అలాగే మనకి ఇక్కడ ఒక లెవర్ ఉంటది, ఈ లెవర్ ఏదైతే ఉందో దీన్ని ఎలా పైకి అంటే మనకు సీట్ ముందుకి, లెవర్ని ఎలా పైకి లాగితే మనకి సీట్ వెనక్కి ముందుకి ఇలాగ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి అంటే మన లెగ్ స్పేస్ బట్టి మనం సీట్ ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. డోర్ దగ్గరే మొత్తం ఈ ఏవైతే మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆటోమేటిక్ అనమాట. మన రిమోట్ కంట్రోల్ ఆన్ చేయగానే ఇవి ఆటోమేటిక్ గా ఓపెన్ అవడం, ఆటోమేటిక్ గా క్లోజ్ అవడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే మనకు కావాలనుకుంటే సరే మనం ఇవి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఉన్న బటన్ తోటి. అండ్ అలాగే వీటికి లాక్, మొత్తం అందరు డోర్స్ ఒకేసారి లాక్ చేసుకోవడానికి ఇక్కడ మనకి లాక్ బటన్ ఉంటది, ఇది నొక్కగానే లాక్ అయిపోద్ది. అలాగే ఈ బటన్ నొక్కగానే మనకి అన్లాక్ అయిపోతుంది. ఇవి 4 సీటర్స్ కి సరిపడా విండోస్ అన్ని ఇక్కడే ఉంటాయి అనమాట. మొత్తం అందరివి మనం ఇక్కడ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇది 1 టచ్, అలాగే మనకి ఇది 1 టచ్, ఒకసారి టచ్ చేస్తే వెళ్ళిపోద్ది, ఒకసారి టచ్ చేస్తే కిందకు వచ్చేది. సో అలాగా, కానీ మిగిలిన 3 మాత్రం ఇలాగా పట్టుకొని ఉండాలన్నమాట. సో అది.
అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా మనం లోపల స్పీడ్ అది ఎలా ఉంది, స్పీడోమీటర్ మొత్తం అన్ని ఒకసారి చెక్ చేద్దాం. మామూలుగా ఈ అన్లాక్ గురించి, స్క్రీన్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ గేరు చాలా స్మూత్ గా ఉంది. గేర్ అయితే మాత్రం చాలా నీట్ గా హ్యాండిల్ అవుతుంది గేర్ తోటి. అండ్ అలాగే స్టీరింగ్ కూడా చాలా పట్టుకోవడానికి చాలా గ్రిప్పింగ్ గా, తిప్పడానికి కూడా చాలా బాగుంది అనమాట. దీనికి మనకి ఇక్కడ కాల్ ఆన్సర్ చేసుకోవడానికి, ఎండ్ చేసుకోవడానికి, మాట్లాడడానికి మొత్తం ఇక్కడైతే బటన్స్ అయితే ఇచ్చాడు. సాంగ్స్ అవి పెట్టుకున్నప్పుడు మనం మోడ్ చేంజ్ చేసుకోవచ్చు, వాల్యూమ్ పెంచుకోవడానికి అండ్ అలాగే వాల్యూమ్ తగ్గించుకోవడానికి, సాంగ్ చేంజ్ చేసుకోవడానికి మనకైతే ఇక్కడైతే ఇచ్చాడు అనమాట. స్పీడోమీటర్స్ దగ్గరకు వస్తే ఈ రెండు స్పీడోమీటర్స్ ఏదైతే ఉంది స్పీడ్ చూపించేది అనలాగే అండ్ అలాగే ఆర్పిఎం చూపించేది మనకి అనలాగే. ఈ మధ్యలో ఏదైతే ఉంది ఇది మాత్రమే మనకి డిజిటల్ మీటర్స్ అయితే ఇచ్చాడు. దీనికి ఇంకా అందరికీ తెలిసిందే, మామూలుగా ఇక్కడ ఫ్రంట్ గ్లాస్ వైపర్స్ కి అయితే మనకి ఇక్కడ ఇచ్చాడు అనమాట. సో మనం ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇవైతే లైట్స్ కి, సైడ్ లైట్స్ కి అండ్ అలాగే మెయిన్ లైట్స్ కి, డిఆర్ఎల్స్ కి ఇక్కడ నుంచి ఉన్నాయి అనమాట. ఫాగ్ లైట్స్ అన్ని మనం ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఏదైతే ఉందో మనకి లైట్స్ బీమ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి 1, 2, 3, 4 మనం అంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట, ఇంత బ్రైట్నెస్ అని. అండ్ అలాగే ఇది ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకోవడానికి, ఆన్ చేసుకోవడానికి. మెయిన్ ఇది ఇంజిన్ వచ్చేసి మనకి ఇది మామూలుగా 1 స్టార్ట్. ఫస్ట్ ఇప్పుడు ఏదైతే ఉందో ఇంజిన్ ఒకసారి నొక్కితే నార్మల్ గా ఇది ఆన్ అవుద్ది కారు. తర్వాత నొక్కితే మొత్తం ఇంజిన్ మొత్తం అన్ని ఆన్ అవుతాయి అనమాట. క్లచ్ మూసి ఏదైతే మన కారు ఉందో క్లచ్ మూసి నొక్కితేనే మనకి ఇంజిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి వార్నింగ్స్ అవి కూడా లో ఫ్యూల్ అనేది మనకి స్క్రీన్ మీద వస్తుంది. సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా సరే మనకి మొత్తం స్క్రీన్ మీద వచ్చేస్తుంది అనమాట. మనం దీనికి మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు. మొబైల్ త్రూ కనెక్ట్ చేసుకొని మనం ఫోన్స్ మాట్లాడవచ్చు. ఎఫ్ఎం ఉంది మనకి, ఇందాక చూపించాం ఎఫ్ఎం, అది అక్కడ యాంటీనా ఉంది. అండ్ అలాగే సాంగ్స్ పెట్టుకోవచ్చు. మనకి వాల్యూమ్ అది ఇక్కడ నుంచి ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే మనం ఇక్కడ నుంచి కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు మనం సాంగ్స్ అయితే పాజ్ చేస్తాం అనమాట. సో ఇంక మనం ఒకసారి మొత్తం ఏసీ అది కూడా మనకి, సో ఏసీ ఏదైతే ఉందో మనకి అది ఏసీ ఆన్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఆటో ఆన్ చేసుకుంటాం. ఎందుకంటే దీనికి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఆప్షన్ ఉందన్నమాట ఈ కారులో ఏసీకి. సో మనం ఇది ఆటో ఆన్ చేయగానే మన కారు క్లైమేట్ బట్టి, అంటే వేడి ఎంత ఉందో దాన్ని బట్టి ఫ్యాన్ ఎంత రావాలి, కూలింగ్ ఎంత రావాలి, మొత్తం అంతా అదే కంట్రోల్ చేసుకుంటది అనమాట. ఒకవేళ మనం ఎక్కువ అనిపించింది, ఓకే నాకు ఇంత అవసరం లేదనుకుంటే మనం తగ్గించుకోవచ్చు ఫ్యాన్ స్పీడ్ అదిని. లేదు నాకు ఇంకా ఏసీ కావాలనుకుంటే మనం పెంచుకోవచ్చు అనమాట. ఇదిగో 19 మనం ఇలా తగ్గించుకోవడం పెంచుకోవడం అది చేసుకోవచ్చు. ఇంకా అలాగే మనకి ఈ బటన్ సైన్ గురించి తెలిసిందే. ఏసీ అది కొంచెం వర్షంలో వెళ్తున్నప్పుడు ఏమొచ్చి ఫ్రంట్, రీర్ ఈ మోడ్స్ అవి చేంజ్ చేసుకోవచ్చు ఏసీలోని. ఏసీ ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఈ బటన్ ఇక్కడ ఏసీ ఆఫ్ నొక్కితే ఇక్కడ ఏసీ ఆఫ్ అయిపోద్ది. మామూలుగా ఇప్పుడు వచ్చే అన్ని కార్స్ కి మనకి ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్స్ అయితే పెడుతున్నారు అనమాట. బట్ దీనికి అయితే ఎలాంటి వైర్లెస్ ఛార్జింగ్ అనేది ఇవ్వలేదు. ఓన్లీ కేబుల్ తో త్రూ వైర్ తోనే మనం అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఒకటి 12 వాట్స్, ఇది ఒకటి యూఎస్బి బాక్స్ అండ్ అలాగే ఇందాక చెప్పినట్టు బ్యాక్ సైడ్ ఒక 12 వాట్స్ అయితే ఉన్నదన్నమాట. ఒకసారి మనం ఇప్పుడు కార్ ఎలాగ వెళ్తుంది ఒకసారి ఇదంతా చూద్దాం మనం అయితే. సో మనం ఇప్పుడైతే కార్ అనేది స్టార్ట్ చేసాము. అంటే కొంచెం ఫ్యూయల్ తగ్గడం వల్ల లో ఫ్యూయల్ అని వార్నింగ్స్ అన్ని ఇక్కడే వస్తాయి. సో హ్యాండ్ బ్రేక్ అయితే రిలీజ్ చేసుకొని మనం క్లచ్ అయితే మూసుకొని బ్రేక్ పట్టుకుని డౌన్ అనమాట. సో బ్రేక్ పట్టుకొని మనకు కావాల్సినట్టు ఫస్ట్ గేర్ లోకి అయితే కార్ అనేది నేను పెట్టాను అనమాట. సో పెట్టి స్టీరింగ్ తిప్పాను. సో కార్ అయితే మాత్రం చాలా స్మూత్ గా వెళ్తుంది. బ్రేకింగ్ సిస్టమ్ కూడా చాలా, చెప్పాను కదా ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ చాలా సడన్ గా అయితే స్టాప్ అవుతుంది అనమాట. అంటే మనం స్లోలో ఉన్నాం కాబట్టి అలాగుంది, బట్ చాలా స్మూత్ గా అయితే స్టాప్ అవుతుంది అనమాట. సో మనకి కార్ అయితే మాత్రం చాలా స్మూత్ గా అయితే వెళ్తుంది అనమాట. ఎలాంటి కండిషన్లు అయినా సరే స్టీరింగ్ కూడా చాలా స్మూత్ గా తిరుగుతుంది అనమాట. అంటే ఇది పవర్ స్టీరింగ్స్ అనమాట ఇప్పుడు వచ్చేవన్నీ. సో చాలా స్మూత్ గా మనకి ఈజీగా రిలీజ్ చేసుకోవడానికి అవుతుంది. చాలా స్మూత్ గా అయితే తిరుగుతుంది అనమాట స్టీరింగ్స్ అవి కూడా. అండ్ మీరు చూడొచ్చు చాలా స్మూత్ గా అయితే వెళ్తుంది కారు. అండ్ బ్రేకింగ్ చూసారా, చాలా పవర్ఫుల్ బ్రేకింగ్స్ అనమాట ఇవన్నీ. చాలా ఈజీగా మనం ఎలాంటి కండిషన్ లో ఉన్నా సరే బ్రేకింగ్ కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. అండ్ ఒకసారి మళ్ళీ ఒకసారి బ్యాక్ గేర్ వేసి బ్యాక్ అయితే వెళ్దాం. సో మనం ఓవరాల్ గా కార్ కండిషన్ గానీ వెళ్లే విధానం గానీ మొత్తం అంతా చాలా బాగుంది. అండ్ అలాగే దీని స్పీడ్ కూడా మనకి ఎక్కడ లాగ్ అనిపించదు అనమాట. కారు మనం ఈ కార్ ఏదైతే ఉందో వెళ్తున్నప్పుడు చాలా స్మూత్ గా ఉంటది. అండ్ అలాగే బ్రేక్ సిస్టమ్ కూడా చాలా చాలా కరెక్ట్ గా స్టాప్ అవుతుంది అనమాట. అండ్ ఎలాగంటే కొన్ని కార్ బ్రేకింగ్ సిస్టమ్స్ ఏంటంటే లాగ్ అవుతుంది, ఇక్కడ ప్రెస్ చేస్తే కొంచెం ఆగడానికి చాలా టైం పడుతుంది. బట్ ఇవి అలా కాకుండా కరెక్ట్ గా
ఒక మనిషికి ఇబ్బంది లేకుండా ముందుకి వెనక్కి పడిపోకుండా సడన్ గా కాకుండా కరెక్ట్ గా నీట్ గా స్మూత్ గా అనేది కార్ అనేది ఆగడం జరుగుతుంది. అండ్ అలాగే దీని లైక్ ఇంజిన్ వెళ్ళడం కార్ వెళ్ళడం ఎలాగంటే కొన్ని కార్స్ ఏంటంటే మనకి లాగింగ్ అనిపిస్తుంది, కొంచెం లాగ్ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు i10 అది యూజ్ చేశారనుకోండి మీకు తెలుస్తుంది. i10 కి దీనికి డిఫరెన్స్ ఉంటది. i10 మీద ఇది కొంచెం లాగ్ ఉంటది, కానీ నార్మల్ గా చూసుకుంటే ఇది చాలా స్మూత్ గా అండ్ అలాగే ఈజీగా స్పీడ్ కి వెళ్ళిపోవచ్చు అనమాట. అలాగే మన కార్ స్పీడ్ కూడా ఏంటంటే 30 సెకండ్స్ లోనే మనకి 100 స్పీడ్ ఎక్కేస్తుంది అనమాట. అంటే ఒకసారి ఆలోచించుకోండి, ఒక్కసారి హైవే ఎక్కిందంటే కారు సొర్రం వెళ్ళిపోద్ది అంతే ఇంకా. సో కార్ లో మాత్రం ఎలాంటి విషయంలో నీకు తగ్గేదేలే కారు మాత్రం. సో మీరు ఫ్యామిలీతో ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకున్నా సరే, మీరు మామూలుగా ఈ సిటీస్ లో తిరగాలన్నా సరే, స్విఫ్ట్ కార్ అయితే మాత్రం చాలా బాగుంటది. మెయిన్ ఫ్రెండ్స్, మనం కొంతమంది ఏంటంటే ఫ్రెండ్స్ తో ట్రిప్స్ కి వెళ్ళడానికి కానీ ఇట్లా కానీ కొంటాం కార్స్. సో దానికి కూడా చాలా బాగుంటది. ఆఫ్ రోడింగ్ లో కూడా ఇది కొంచెం పర్లేదు, మరీ జీప్స్ లాగా అట్లా కాకపోయినా ఈ గతుకులు ఉన్న లైక్ హోల్స్ అవి ఉంటాయి కదా రోడ్స్ మీద, అలాంటి ప్లేసెస్ లో కూడా కార్ కూడా చాలా స్మూత్ గా వెళ్తది అనమాట. మనకు అంతలాగా గతుకులో దిగినట్టు అలాగేం అనిపించదు. సో మొత్తానికి మా ప్రకారంగా కార్ రివ్యూ వచ్చేసి ఇదన్నమాట. అండ్ అలాగే దీనికి మెయిన్ ఏంటంటే, అంటే రివ్యూస్ లో చూసుకుంటే మనకి కార్ లోని వరల్డ్ వైడ్ రివ్యూలో చేశారు, బట్ మనకి ఇక్కడ ఇప్పటి వరకు రివ్యూస్ అవి ఏం చేయలేదన్నమాట. నార్మల్ గా దీనికి ఉంటే 3 to 4 స్టార్స్ అయితే ఇస్తున్నారు, బట్ 5 స్టార్స్ అయితే దీని నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు అసలు మీరైతే. మాకు మామూలుగా సిటీస్ లో తిరగడానికి, అలాగా ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ తోటి అలాగా ట్రిప్స్ కి వెళ్ళడానికి అయితే కార్ అయితే చాలా పర్ఫెక్ట్. ఇంకా మేము ఆఫ్ రోడింగ్ చేసేయాలి ఇవన్నీ అనుకుంటే మాత్రం దీంతో అవదనమాట. ఇది ఓన్లీ ఎకో ఫ్రెండ్లీ, ఫ్యామిలీ ఫ్రెండ్లీ. జస్ట్ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీస్ తోటి అలా ట్రిప్స్ కి వెళ్ళడానికి, పార్టీస్ కి వెళ్ళడానికి, ఏదైనా వెడ్డింగ్స్ కి వెళ్ళినప్పుడు కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఏమైనా ఉంటే ఇలా కార్స్ లో వెళ్ళడానికి ఇదైతే కార్ చాలా బాగుంటది. సో మీరు ఒకవేళ ఫ్యామిలీతో ఉండి కార్ కావాలనుకుంటే మాత్రం స్విఫ్ట్ అయితే ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటది స్విఫ్ట్ కార్ అయితే మాత్రం. మీకున్న మనీ బట్టి నాకు మనీలో ఏ ప్రాబ్లం లేదనుకుంటే మీరు ప్రో మోడల్స్ కి వెళ్ళొచ్చు, లేదు నాకు మనీ కావాలనుకుంటే XVI లో చూసుకోవచ్చు. సో మొత్తానికి కార్ రివ్యూ వచ్చేసి ఇదనమాట. సో మీకు కానీ కార్ రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేసి మీరు కమెంట్ చేసి ఎలాంటి వీడియోస్ చెప్తే మేము అలాంటి వీడియోస్ అయితే చేస్తాం అనమాట. సో ఇంతటితో వీడియో అయిపోయింది, ఏమనుకోద్దు. బాయ్.